నమస్కారం. మాట్లాడడం ఒక కళ. మాటలు మనసులకి మనుషులకి వారధిగా నిలుస్తాయి. 10 మందిలో నెగ్గుకు రావాలన్నా, 10గురిని మెప్పించాలన్నా మాటలు చాలా ముఖ్యం. అయితే ఈ మాట్లాడడం అనే కళ చాలా మందికి సహజంగానే వచ్చేస్తుంది. కొంతమందికి తమ మనసులోని భావాల్ని మాటలుగా మార్చలేము అనుకునే వారికి హెల్ప్ చేస్తుంది మీడియా జంక్షన్. ఎలా అంటారా? తెలుసుకుందాం పదండి. పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా అసలు మాటలు ఎలా ఉపయోగపడతాయి, 10గురిని ఆకర్షించేలా ఎలా మాట్లాడాలి అన్న విషయాల్లో ట్రైనింగ్ ఇస్తుంది మీడియా జంక్షన్. అసలు మాటల ప్రాధాన్యత ఎంత అని అడిగితే మీడియా జంక్షన్ డైరెక్టర్ కల్పన గారు ఏమంటున్నారో ఇప్పుడు విందాం. ప్రతి ఒక్కరి జీవితంలో మాట్లాడేది చాలా అవసరం అండి. మహిళనే కానీ, పెద్దవాళ్ళే కానీ, పిల్లలే కానీ మాటలతోనే మనుషులను ఆకట్టుకోగలుగుతాము. మన మాటలు వచ్చినప్పుడే ఎదుటి మనిషిని నొప్పించకుండా ఒప్పించేలాగా పనులు చేయించుకోగలుగుతామండి. ఈయనేంటి ఇలా నోటికి ప్లాస్టర్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చేసారు? అసలు ఏం చెప్తారు, ఎలా చెప్తారు? ఆయన్ని అడుగుదాం. ఇప్పుడు మీరు వినగలుగుతారు. మాట్లాడకపోతే ఏం జరుగుతుందో ఒక్క నిమిషంలో మీరు చూశారు. నోరు ఉండి మాట్లాడగలిగి మాట్లాడలేకపోతే, మీ హావభావాలను వ్యక్తపరచకపోతే, మీ అభిప్రాయాలను వెలుబుచ్చకపోతే మీరేం చెప్పాలనుకున్నారో ఇతరులకు తెలియదు. మాట్లాడగలిగి మాట్లాడలేక చాలామంది సతమతం అవుతున్నారు. దీనికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. ప్రపంచంలో ఒక సర్వే చేశారు, ఒక పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో వెల్లడైన అంశం ఏంటంటే, ప్రపంచంలో 95% మంది ప్రజలు ఏదో ఒక భయంతో సతమతం అవుతున్నారు. అందులో ఏ భయం ఎక్కువ పట్టి పీడిస్తుంది అని వాళ్ళు మరలా సర్వే చేస్తే అందులో రూఢి అయిన అంశం ఏంటంటే 75% మంది ప్రజలు పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా భయంతో సతమతం అవుతున్నారు. అయితే పబ్లిక్ స్పీకింగ్ ఇంత భయం ఉంటే సెకండ్ భయం దేనికి ఎక్కువ భయపడతారు అని కనుక్కుంటే తెలిసింది ఏంటంటే చావుకి ఎక్కువ భయపడతారంట. అంటే 10 మందిలో మాట్లాడాలంటే చావు కంటే ఎక్కువ భయం కలుగుతుందని మనకు దీని ద్వారా అర్థమవుతుంది. 5 సంవత్సరాల అనుభవం, ఎన్నో వర్క్షాప్స్, ఎన్నెన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డాయన్న ప్రశంసలు. అయితే ఒక పెద్దామె జీవనోపాధికి తమ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సహాయపడడం మాత్రం మర్చిపోలేనంటారు కల్పన గారు. మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక 60 ఏళ్ళ లేడీ వచ్చిందండి. ఆమె పిల్లల్ని పెంచింది, పెద్దవాళ్ళని చేసింది, విదేశాలకు పోయారు. కానీ మాత్రము ఆమె ఏజ్కి అవసరమైనప్పుడు ఎవరు పైసలు పంపించకపోయేసరికి అప్పుడు అవసరం అనేది తెలిసింది. సో ఆమె ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళి మాట్లాడగంది, ఆమె ఏమీ చేయలేదు. ఆమె హస్బెండ్ కూడా చాలా కేరింగ్గా చూసుకునేవాడు కనుక ఆమెకు బయట పోయి ఏదైనా కొనాలా చెయ్యాలా అనేది కూడా తెలియకపోయేది. సో అప్పుడు ఆ ఏజ్లో షీ హ్యాస్ లెర్న్డ్ హౌ టు స్పీక్ అనేది, ఎలా మాట్లాడాలా అనేసి అప్పుడు నేర్చుకొని తను ఒక బిజినెస్ మొదలు పెట్టుకొని ఎలా సంపాదించాలా అనేది కూడా నేర్చుకున్నాండి. ఉద్యోగం, వ్యాపారం ఇలా ఇంటి బయటే ఈ మాటల మంత్రదండ అవసరం అనుకుంటే పొరపాటు. కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధ బాంధవ్యాల్లో కూడా ఈ మాటల ప్రాధాన్యత ఎంతో ఉంది అంటున్నారు మీడియా జంక్షన్ ట్రైనర్ రామచంద్రం గారు. తన ఇల్లు ఎంత బాగా ఉంది అంటే ఆ మహిళ ప్రవర్తన పద్ధతి, ఆమె సంబంధ బాంధవ్యాలు, తనకు తన భర్తతో, తనకు తన పిల్లలతో, కుటుంబ సభ్యులతో, అలాగే అత్తమామలతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలంటే మహిళ మాట్లాడే కళలో మెలకువలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకోసం అంటే అవర్ రిలేషన్షిప్ స్టార్ట్స్ విత్ a small dialogue. Hello, how are you? Nobody will be interested in you unless you are interested in them. నీ మీద నీకు ఇతరులకు ఆసక్తి కలిగించాలంటే ముందు మీరు ఇతరుల పైన ఆసక్తి ఉండాలి. మీరు మంచివారు అంటే, మీరు బాగున్నారు అంటే, లేదా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటే వాళ్ళు ఇమీడియట్లీ మనకు కూడా అదే విధంగా గ్రీటింగ్ చేస్తారు. కాబట్టి మనం ఏదైతే ఇతరులు మనకు చేయాలని అనుకుంటామో అది ముందు మనం వారికి చేయాలి. అందుకోసం మహిళలకు చాలా అవసరం. ఒక గృహిణి బాగా మాట్లాడగలిగితే తాను మంచి సంబంధ బాంధవ్యాలను
ఏర్పరచుకోగలుగుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా బాగా ఉండగలుగుతారు. ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లలు 10 మందిలో మాట్లాడడానికి బిడియపడుతున్నారు అని తల్లిదండ్రులు ఎలా గ్రహించాలి? మరి వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఎలా ఉపయోగపడుతుంది? పుట్టిన ప్రతి పిల్లవాడు గలగల గలగల మాట్లాడగలుగుతాడు, నవ్వగలుగుతాడు. కాకపోతే తల్లిదండ్రులు ఇక్కడ మాట్లాడకు, నీకు తెలియదు, నీకేం తెలుసు అని రెస్ట్రిక్ట్ చేస్తుంటారు. అందువల్ల రాను రాను పిల్లలకు మాట్లాడే అవకాశాలు కోల్పోతున్నాడు. తర్వాత ఈ మెకానికల్ లైఫ్లో వైఫ్ హస్బెండ్ ఇద్దరు పని చేసుకున్న వాళ్ళు ఉండడం వల్ల తీరిక సమయం లేదు. ఇంతకుముందు లంచ్ డిన్నర్ చేసేటప్పుడు కలిసి కూర్చొని మాట్లాడగలిగేవారు. ఇప్పుడు అలాంటిది లేదు. పిల్లల ప్రోగ్రెస్ ఎలా ఉందో కూడా గ్రాండ్ పేరెంట్స్కి అప్పచెప్తున్నారు. కాబట్టి వాళ్ళు మాట్లాడే అవకాశాలు లేకుండా పోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వారు స్కూల్ అసెంబ్లీలో మాట్లాడాలన్నా, లేదా టీచర్ బోధించిన అంశాన్ని నాకు అర్థం కాలేదని లేసి చెప్పాలన్నా, పిక్నిక్లో మాట్లాడాలన్నా, ఎలక్యూషన్ కాంపిటీషన్లో మాట్లాడాలన్నా, సైన్స్ ఫెయిర్లో ఎక్స్ప్రెస్ చేయాలన్నా వీరికి ఇలాంటి అవకాశం చాలా ఉంటుంది. కానీ అలాంటి బోధనా అంశాలు మన స్కూళ్ళలో కళాశాలలో లేవు. అయితే తల్లిదండ్రులు దీన్ని ఏ విధంగా గుర్తిస్తారు? ఎప్పుడైతే 10 మందిలో సిగ్గు బిడియం ప్రదర్శిస్తారో, 10 మందిలో పోవడానికి ఇష్టం చూపించారో, 10 మందిలో మాట్లాడడానికి ఒప్పుకోరో, ఒక బర్త్డేలో అందరూ ముంగట వెల్కమ్ అని చెప్పలేకపోతారో, అలాంటప్పుడు తల్లిదండ్రులు గమనించాలి వీడికి 10 మందిలో మాట్లాడడం సిగ్గు బిడియం అనేది ఉంది, ఇది పోరగొట్టాలని. దాన్ని ఆత్మన్యూన్యత భావం అంటారు. దానికి కారణం ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ఆ కారణం కనుక్కొని వారు అలాంటి బోధన అంశాలను ఎన్నుకొని అలాంటి శిక్షణ ఇచ్చే సంస్థకు పంపిస్తే వారు మామూలుగా బాగా మాట్లాడగలుగుతారు. ప్రతి పిల్లవాడు కూడా బాగా మాట్లాడగలుగుతాడు. ఇంతకీ మీడియా జంక్షన్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? మొట్టమొదట ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తామండి. చాలామంది మాట్లాడడం అంటే భయంతో కూడుకున్న విషయం కాబట్టి వారు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు అనే అలాంటి ఆలోచన ధోరణి లేకుండా, వారికి తెలియకుండా వారిని ఇష్టపడే విధంగా మెల్లమెల్లగా మాట్లాడించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎలా అంటే వారు క్లాస్లోకి రాగానే మొట్టమొదటిసారిగా వారి పరిచయం చేసుకున్నప్పుడు, ఏదో పరిచయం స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడమనకుండా వారు పరిచయం చేసుకున్నప్పుడు మేము వీడియో కౌన్సిలింగ్ చేస్తాం, వీడియో తీస్తాం. వాళ్ళు వీడియో తీసిన తర్వాత మిగతా అందరూ వీడియో చూపించి ఎలా నిలబడాలి, ఎలా చేయాలని చెప్తాం. ముందు చాలా ఒక పబ్లిక్లో ఒక ఒపీనియన్ ఉందండి, బాగా మాట్లాడాలంటే నాకు సబ్జెక్టు బాగా రావాలేమో, అందుకోసం అప్పుడే మాట్లాడగలుగుతాను లేకుంటే లేదు అని. కేవలము బాగా మాట్లాడాలంటే మీకు సబ్జెక్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? కేవలం 8% మాత్రమే ఉపయోగపడుతుంది. ఒక వక్త మంచిగా మాట్లాడాడంటే 8% మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా 37% ఆ చెప్పిన విషయాన్ని నువ్వు ఎంత బాగా చెప్తావు, చెప్పే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇవి రెండు కలిపితే 45% అయింది. మిగతా 55% ఒక వక్తగా నువ్వు రాణించాలంటే కావాల్సిన అంశం ఏంటి? బాడీ లాంగ్వేజ్. ఇవి 3 ముఖ్య విషయాలండి. ఈ 3 ముఖ్య విషయాల్ని మనం ఏ విధంగా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, సబ్జెక్టుని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి నేర్పుతాం. తర్వాత చెప్పే విధానం ఏ విధంగా ఉండాలి. మరి మీడియా జంక్షన్ లో ఏం నేర్పిస్తారు, ఎలా నేర్పిస్తారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకున్నాం కదండి. మరి ఇక్కడ మాటలు నేర్చుకున్న వాళ్ళ అనుభవాలు కూడా షేర్ చేసుకుందామా? నేను 9th క్లాస్లో చదువుతున్నాను. అక్కడ ఎలక్యూషన్ కాంపిటీషన్స్, అసెంబ్లీలో ఏదైనా చెప్పాలంటే నన్నే పిలిచేవారు. కానీ నాకు కొంచెం భయం వేసేది. కానీ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఈ కోర్స్లో జాయిన్ అయిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చేసింది. పబ్లిక్ స్పీకింగ్లో చాలా కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఇంకా ఇప్పుడు ఈ పబ్లిక్ స్పీకింగ్ తర్వాత నేను స్కూళ్ళలో ఏ స్పీచ్ ఇవ్వాలన్నా కానీ నేనే ముందుకు వచ్చేసి అసెంబ్లీలో అయినా కానీ నేనే స్పీచ్ ఇస్తాను. కాలేజ్లో ఏమైనా ప్రెజెంటేషన్స్ ఉన్నా కానీ ఇంతకుముందు నేను ఇవ్వడానికి భయపడేదాన్ని. ఇలాంటిది ఇప్పుడు నేను ఈ ట్రైనింగ్ అయిన తర్వాత ధైర్యంగా పోయి నేను టాపిక్ పైన మాట్లాడగలుగుతున్నాను. పబ్లిక్ స్పీకింగ్లో ఏంటంటే మళ్ళీ క్రియేటివిటీ మెరుగుపడుతుంది. ఇక్కడ మెమొరీ పెరగడానికి కూడా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారండి. మాటలంటే మాటలా ఆచితూచి ఆకర్షించేలా మాట్లాడాలంటే కొంచెం సాన పెట్టడం తప్పనిసరి. మరి ఆ సాన పెట్టడంలో దిట్ట మీడియా జంక్షన్. వచ్చేవారం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం. నమస్తే.